ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణుడి హవా కొనసాగుతుంది. వర్షం దెబ్బకు మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. రావల్పిండిలో భారీ వర్షం వల్ల 2 మ్యాచ్లు టాస్ కూడా పడకుండా పూర్తిగా వాషౌట్ అయితే, ఈరోజు లాహోర్లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్ మాత్రము సగానికి పైగా ఆట జరిగిన తర్వాత వరుణుడు రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. చాలాసేపటి తర్వాత వర్షం ఆగినప్పటికీ అవుట్ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ కాగా, 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ ఆగిపోయేసరికి 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. మ్యాచ్ ఫలితం తేలాలంటే రెండవసారి బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాలి. 20 ఓవర్ల తర్వాత వర్షం వల్ల ఆట నిలిచిపోతే అప్పుడు డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారంగా అంపైర్లు విజేతను ప్రకటిస్తారు. అయితే ఈ మ్యాచ్లో రెండవసారి బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా జట్టు కేవలం 12.5 ఓవర్లు మాత్రమే ఆడటంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో 2 జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో మొత్తం 4 పాయింట్లతోటి ఆస్ట్రేలియా జట్టు సెమీస్కు అధికారికంగా చేరుకుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఎందుకంటే రేపు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మరీ అత్యంత దారుణంగా భారీ తేడాతోటి ఓడిపోతే తప్ప ఆఫ్ఘనిస్తాన్కు సెమీస్కు చేరేటటువంటి ఛాన్స్ లేదు. సో టెక్నికల్గా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్కు సెమీస్కు చేరేటటువంటి ఛాన్స్ ఉంది. 99.99% ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పట్టినట్లే. సో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగేటువంటి ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు నేరుగా సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉండటంతో ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ పైన అందరి దృష్టి నెలకొంది. మరోసారి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మిరాకిల్ సృష్టించి ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు చేరుతుందేమోనని చెప్పేసి అందరూ ఆసక్తిగా చూశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు కరెక్ట్గా 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఓవర్లోనే గుర్బాజ్ వికెట్ను కోల్పోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టును 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సదికుల్లా అటల్ ఆదుకున్నాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి ఇబ్రహీం జద్రాన్తో కలిసి సదికుల్లా 2వ వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కెప్టెన్ హస్మతుల్లా షాహిదీతో కలిసి 4వ వికెట్కు 68 పరుగులు జోడించాడు. ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులకు, కెప్టెన్ షాహిదీ 20 పరుగులకు అవుట్ అయ్యారు. చక్కటి బ్యాటింగ్ చేసినటువంటి సదికుల్లా అటల్ 95 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 85 పరుగులు చేసి స్పెన్సర్ జాన్సన్ వేసినటువంటి 32వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 159 పరుగులు మాత్రమే చేసింది. ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 250 పరుగులైనా చేస్తుందా అని అనుకున్న దశలో అజ్మతుల్లా ఒమర్జాయ్ మరోసారి తన అద్భుత బ్యాటింగ్ తోటి ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒమర్జాయ్ 63 బంతుల్లో ఏకంగా 5 సిక్సర్లు 1 ఫోర్ తోటి 67 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో సదికుల్లా అటల్ 85 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యి ఒక రకంగా గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వార్షుయి 3 వికెట్లు, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు, నాథన్ ఎల్లిస్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు. ఇక 274 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు మాథ్యూ షాట్ అండ్ ట్రావిస్ హెడ్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. వర్షం పడే సూచన ఉండటంతో డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారంగా ఒకవేళ ఫలితం తేలాలంటే వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో చాలా వేగంగా ట్రావిస్ హెడ్ అయితే చెలరేగి ఆడాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 27 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. సో మాథ్యూ షాట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయితే, ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ స్టీవెన్ స్మిత్తో కలిసి ట్రావిస్ హెడ్ వేగంగా చెలరేగాడు. వర్షం వచ్చి ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. అప్పటికి ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్సర్ తోటి 59 పరుగులతోటి, స్టీవెన్ స్మిత్ 22 బంతుల్లో 2 ఫోర్లతోటి 19 పరుగులతోటి క్రీజులో ఉన్నారు. సో వర్షం చాలాసేపు కొనసాగింది. ఆ తర్వాత వర్షం ఆగినప్పటికీ అవుట్ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరొక పాయింట్ను కేటాయించారు. దీంతో మొత్తంగా 4 పాయింట్లు సాధించినటువంటి ఆస్ట్రేలియా జట్టు అధికారికంగా సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. గతంలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్ కూడా వర్షం వల్ల పూర్తిగా రద్దు కావడంతో అప్పుడు 1 పాయింట్ లభించింది ఆస్ట్రేలియాకు, ఇప్పుడు 1 పాయింట్ లభించింది. సో మ్యాచ్ రద్దు కావడం వల్ల 2 పాయింట్లు,
అదేవిధంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పైన విజయం సాధించింది కాబట్టి ఆ మ్యాచ్లో ఒక 2 పాయింట్లు, మొత్తంగా 4 పాయింట్లు సాధించినటువంటి ఆస్ట్రేలియా అధికారికంగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక ఈ గ్రూపు నుంచి మరొక జట్టు సెమీఫైనల్స్లోకి అర్హత సాధించాల్సి ఉంది. దాదాపుగా 99.99% సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్లోకి అడుగుపెడుతుంది. రేపు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ గ్రూపులో చివరి మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా కూడా సెమీఫైనల్స్లోకి మరి గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉండి సెమీస్కు అర్హత సాధిస్తుంది. మరీ ఘోరంగా చెత్తగా ఓడిపోతే తప్ప ఆఫ్ఘనిస్తాన్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టెక్నికల్గా మాత్రమే ఛాన్స్ ఉంది. రేపు ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికా పైన అతి భారీ విజయం సాధిస్తే తప్ప ఆఫ్ఘనిస్తాన్కు ఇక సెమీస్కు చేరేటటువంటి ఛాన్స్ లేదు. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది 2 ఓటములతోటి. ఆస్ట్రేలియా జట్టు మీద, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయినటువంటి ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించి ఎలిమినేట్ కావడం జరిగింది గ్రూప్ బి నుంచి. ఇక ఆస్ట్రేలియా క్వాలిఫై అయింది, సౌత్ ఆఫ్రికా దాదాపుగా క్వాలిఫై అయినట్లే.